సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వనిచ్చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమందు యొక్క ఆరాధన దేవునికి మహిమకరంగా, మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరుగునట్లు ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమలో మీ బిడలమైనటువంటి మమ్మల్ందరినీ కూడా గడిచిన ఆగస్టు మాసమంతయు కూడా మీ రెక్కల చోటున భద్రపరిచి మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన అయినా మరి యొక్క శ్రేష్టమైనటువంటి సెప్టెంబర్ మాసమును ప్రభా మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సెప్టెంబర్ నెలలోనైనా ఈ యొక్క మొదటి పరిశుద్ధ దినారాధనలో మీ బిడలమైనటువంటి మేము మీ సన్నిధిలోనికి చేరి మీ మహోన్నతమైనటువంటి నామమును స్తుతించడానికి, గణపరచడానికి నీ పాద సన్నిధిలో కూడినటువంటి సమయంలోనైనా మీ పరిశుద్ధాత్మని యొక్క ప్రసన్నతను మెండుగా మాకు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. శ్రేష్టమైనటువంటి జీవపు మాటలు మెండుగానైనా మీరు అనుగ్రహించండి ప్రభా. మీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవిస్తూ ఇంకా రావలసినటువంటి వారిని త్వరగా మీ పాదాల చెంతకు నడిపించి ఈ ఆరాధనంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. దేవుని యొక్క లేఖన భాగము యోధా రాసినటువంటి పత్రిక క్రొత్త నిబంధన లేఖన భాగములో నుంచి, క్రొత్త నిబంధన పాఠ్య భాగములో నుంచి యోధా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, దానిలో ఒక అధ్యాయం మాత్రమే ఉంది. 1వ వచనం నుండి 4వ వచనం వరకు లేఖన భాగాన్ని చదువుకుందాం. మొదటి 4 వచనాలు. యోధా రాసినటువంటి పత్రిక మొదటి 4 వచనాలు. మన మధ్యలో ఉన్నటువంటి శ్రీమతి సహోదరి సుధారాణి గారు ముందుకు వచ్చి దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవాలని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చేది. ఏలైనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతరత్వమునకు దుర్వినియోగపరచుచు మన ద్వితీయవాదులను ప్రభునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వం అందే సూచింపబడిన వారు. దేవుడు తప్ప దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించిన సుధారాణి గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో సంఘమంతి కూడా లేచి నిలబడి ఉండగా నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగాన్ని చదువుకుందాం. సంఘమంతి కూడా లేచి నిలబడి ఉండగా నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న
ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగము కీర్తనల గ్రంథము నుంచి కోరాహు కుమారులు రచించినటువంటి 42వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మన మొదలైనటువంటి ప్రియులు మోహన్ రావు గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగములు నడిపించవలసినదిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. కోరాహు కుమారులు రచించిన 42వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశకడుపునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవు ఏల కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు నీవు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మిస్సారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహ ధారల ధ్వని విని కరుడు కరుడున పిలుచుచున్నది. నీ అలలన్నీ నీ తరంగములన్నీ నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. అయినను పగటివేళ యెహోవా తన కృప కలగన ఆజ్ఞాపించును. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మర్చిన్నావు, శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతులను సంచరించవలసి వచ్చినేమని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచున్నారు. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాము. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేవుడు తన వాక్యము దీవించునుగాక. మనమందరము కూడా ఆ విధంగానే నిలువబడి ప్రభువును స్తుతిద్దాం, ప్రభువును ఆరాధించుకుందాం. మనం ఆరాధించేటువంటి ప్రభువారు ఆత్మస్వరూపులై ఉన్నారు కాబట్టి ఈ సమయంలో మన సంఘంలో ఉన్నటువంటి యవ్వన బిడ్డల ముందుకు వచ్చి నిన్ను పోలిన వారెవరు అనేటువంటి పాట పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉండగా, సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా యవ్వన బిడ్డలను అనుసరిస్తూ వారు పాడుతున్నటువంటి పాటను గమనిస్తూ వారితో కలిసి దేవుని స్తుతించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. నిన్ను పోలిన వారెవరు? ఈ లోకములో ప్రభువుకు సాటి అనేటువంటి వారు ఎవరూ లేరు. ప్రభు యొక్క ప్రేమ వెలకట్టాలనేటువంటి ప్రేమ, ఆ అమూల్యమైనటువంటి దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నామమును మనము దేవుని సన్నిధిలో స్తుతిద్దాం, ఆరాధిద్దాం. అందరూ చప్పట్లు కొట్టుతూ చక్కగా దేవుని నామాన్ని కీర్తించండి. నిన్ను పోలిన వారెవరు? నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి మా దేవా. నిన్నే వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి
ఆరాధనా ఎల్ షదాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా అడోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా కంటి పాపమలే కాచి కరుణతో నడిపితివయ్యా కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా కంటి పాపమలే కాచి కరుణతో నడిపితివయ్యా ఎల్ షదాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా అడోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా ఎల్ షదాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా అడోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా ఎల్ షదాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా అడోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా ఎల్ షదాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా అడోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా నిన్ను పోలిన వారెవరు మేలు చేయు దేవుడవు నిన్నే నమ్మితిన్ నా దేవా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా ఎల్ షదాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా అడోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా ఎల్ షదాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా అడోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా అందరూ తలలు ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ దినమందు నాయన నీ బిడలమైనటువంటి మేము మీ సన్నిధిలోనికి చేరి మీ మహోన్నతమైనటువంటి నామమును స్తుతించుకొని గణపరచుకొని కీర్తించే భాగ్యమును మెండుగా మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను.
ఆశగునినటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మీరే కాబట్టి నాయన, నీ సన్నిధానంలో ప్రభా నీ బిడలమైనటువంటి మా హృదయములన్నీ కూడా శ్రేష్టమైనటువంటి జీవాహారము కొరకునైనా ఆశపడుతున్నటువంటి సమయంలో మా హృదయములకు అవసరమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యమును మెండుగా అనుగ్రహించండి. నీ సావుకునేటువంటి నన్ను కూడా మీ సులువు చోటున మరుగుపరచండి నాయన. బలహీనతలో ఉన్నాను, బలపరచండి. నా యొక్క నోటును మీ యొక్క నోటు బూరుగా వాడుకొని ప్రభువా నీ సన్నిధిలోనికి చేరినటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడమని వేడుకొనొచ్చు. నా వాక్యము వెత్తబడుతున్నటువంటి సమయంలో వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి మనస్సుని బిడ్డలకు అనుగ్రహించండి. నీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవిస్తూ ఇంకా రావాల్సినటువంటి వారిని త్వరగా మీ పాదాల చెంతకు నడిపిస్తూ ఈ ఆరాధనంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు శుభనామములో అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపలో, దేవుని యొక్క ప్రేమలో దేవుడు గడిచిన ఆగస్టు మాసమంతయు కూడా మనల్ని తన యొక్క రెక్కల చోటున భద్రపరిచి మరి యొక్క శ్రేష్టమైనటువంటి సెప్టెంబర్ మాసములో మొదటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి దేవుడు నడిపించాడు. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. గడిచిన వారాల్లో ప్రియులారా మనము రాకడ సంసిద్ధత వర్తమానాల్లో పోయిన ఆదివారము మరి హోషేయ గ్రంథములో ఉన్నటువంటి 10వ అధ్యాయము 12-13 వచనాలను ఆధారము చేసుకొని బీడు భూమి దున్నుడి అనేటువంటి అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ఉన్నాను. అంతకుముందు ఆదివారమేమో కోత కోయిటకు పంటెక్కడా అనేటువంటి అంశాన్ని ధ్యానించాం. గడిచిన కొన్ని వారాల నుంచి రాకడ సంసిద్ధత వర్తమానాలను మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ అపాయకరమైనటువంటి దినాలలో భయంకరమైనటువంటి విపత్తులు, కరువులు, కాటకాలు, తెగుళ్ళు, వ్యాధులు సంభవిస్తున్నటువంటి దినాలలో, మరణము లోకమును రాజ్యమేలుతున్నటువంటి దినాలలో దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నదని ప్రకృతి, దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తున్నటువంటి దినాలలో దేవుని బిడలమైనటువంటి మనము మన ఆత్మీయ జీవితంలో కలిగి ఉండవలసినటువంటి జాగ్రత్తలు, దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండవలసినటువంటి విధానాన్ని గడిచిన కొన్ని వారముల నుంచి మనము రాకడ సంసిద్ధత వర్తమానాలను ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా యూదా రాసినటువంటి పత్రికల నుంచి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. యూదా రాసినటువంటి పత్రిక, ప్రకటన గ్రంథానికి ముందున్నటువంటి పత్రిక యూదా రాసినటువంటి పత్రిక. ఈ పత్రికను రాసినటువంటి భక్తుడు యేసు ప్రభువారు యాకోబు యొక్క సహోదరుడైనటువంటి యూదా. ఈ యొక్క పత్రిక వ్రాయటంలో గల ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని కూడా ఈరోజు నేను మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. ఈ పత్రికలో ఉన్నటువంటి సారాంశం ఏమిటి, ఎందుకు ఈ పత్రిక వ్రాయబడి ఉన్నది, ఈ పత్రిక వ్రాయటంలో గల ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి, ఈ పత్రికను మనము ధ్యానిస్తున్నటువంటి క్రమంలో పరిశుద్ధాత్మదేవుడు అసలు ఈ లేఖనము ద్వారా మనతో ఏమి మాట్లాడబోతూ ఉన్నాడో ఒక్కసారి ఈరోజు మనం పరిశీలన చేసుకుందాం. ఈ యూదా రాసినటువంటి పత్రిక క్రీస్తు శకము 65-80 మధ్య కాలంలో రాయబడినటువంటి పత్రిక. ఈ పత్రిక ఎందుకు రాయబడిందంటే, ఎవరిని ఉద్దేశించి రాయబడిందంటే యూదా క్రైస్తవులను ఉద్దేశించి ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. యూదుల్లో ఉన్నటువంటి క్రైస్తవులు యేసు ప్రభువారు స్వార్థ పరిచర్య జరిగిస్తున్నటువంటి క్రమంలో యూదులు అయినటువంటి వారందరూ కూడా ఒక తీర్మానం కలిగి ఉన్నారు. యేసు ప్రభువారిని ప్రభువుగా అంగీకరించకూడదు, యేసు ప్రభువారిని రక్షకునిగా అంగీకరించకూడదు,
ఎవరైనా యేసు ప్రభువారిని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించినట్లయితే వారు యూదుల్లో నుండి వెలివేయబడేటువంటి వారు. ఉదాహరణకి యోహాను సువార్తలో ఒక పుట్టి గుడ్డివాని యొక్క జీవితం మనం గమనించగలుగుతూ ఉంటాం. పుట్టిన దినము మొదలుకొని గుడ్డివాడిగా ఉన్నటువంటి వాని యొక్క నేత్రములు యేసు ప్రభువారు తెరిచినప్పుడు అతడు లోకాన్ని చూస్తున్నటువంటి క్రమములో, మనుషులను చూస్తున్నటువంటి క్రమములో, విశ్రాంతి దినమున అతడు నేత్రములు వెలిగింపబడినటువంటి వాడై లోకాన్ని దృశ్యిస్తున్నటువంటి క్రమములో ఆనాటి దినాల్లో పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ లేదా యోధామత నాయకులైనటువంటి వారు, నువ్వు యోధా వంశములో పుట్టినటువంటి వాడవు, మరి యేసు ప్రభువారి చేత గొప్ప కార్యమును పొందుకుంటున్నావు, ఆయన్ని ప్రభువుగా నువ్వు అంగీకరిస్తున్నావని ఆ యొక్క స్వస్థతను అందుకున్నటువంటి వ్యక్తిని వెలివేసినటువంటి సందర్భాన్ని యోహాను సువార్తలో గమనించగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, ఈ యొక్క యోధా రాసినటువంటి పత్రికలో ఈ యొక్క భక్తుడైనటువంటి యోధా, అపోస్తలైనటువంటి యోధా యేసు ప్రభువారిని ఎవరైతే యూదులు నమ్ముతూ ఉన్నారో, విశ్వసిస్తూ ఉన్నారో, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నారో వారి జీవితాల్లో అనేకమైనటువంటి శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. సహజంగా లోకములో ఒక మాట మనం గమనించగలుగుతూ ఉంటాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని కొంచెము నేను విపులీకృతంగా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. సమస్య అనేటువంటిది మనం రెండు రకాలుగా గమనించవచ్చు. ఒకటి ఇంటర్నల్, రెండోది ఎక్స్టర్నల్. బయట నుండి సమస్య వస్తుంటుంది, రెండోది లోపల నుండి కూడా సమస్య వస్తూ ఉంటుంది. సమస్య రెండు రీతుల్లో మానవుని యొక్క జీవితంలో కనపడుతూ ఉంటుంది. లేదా దేవుని పరిచర్యలోనైనా కానీ ఎక్స్టర్నల్, ఇంటర్నల్ రెండు రకాలుగా సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఆది అపోస్తల కాలంలో గమనించగలిగితే యేసు ప్రభువారి నిమిత్తమై అపోస్తలులు ప్రకటిస్తున్నటువంటి స్వార్థ కొరకు ఎదురైనటువంటి ప్రతి సమస్య కూడా యూదుల నుంచి వారికి ఎదురైంది, స్వజనుల యొద్ద నుండి ఎదురైంది. ఇంటర్నల్ అనే మాట ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, స్వజనుల యొద్ద నుండి ఎదురైనటువంటి సమస్య ఒకటి. రెండో సమస్య ఏమిటంటే, బయట నుంచి అనగా రోమా ప్రభుత్వ అధికారం నుంచి కానీ, రోమీయుల యొక్క కాలంలో కానీ వారి యొద్ద నుండి ఎదురైనటువంటి సమస్య ఒకటి. దేవుని పరిచర్య జరుగుతూ ఉన్నప్పుడు ఆది అపోస్తలు రెండు రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు. ఒకటి, రోమా ప్రభుత్వం వారు పరిచర్య సువార్త ప్రకటించకూడదు అనేటువంటి ఒక శాసనము లేదా పరిచర్యను అడ్డుకోవడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు రోమా ప్రభుత్వం చేసింది. రెండోది, యూదులైనటువంటి వారు కూడా పౌలు శీలలు కానీ లేదా అపోస్తల కాలంలో అనేక మంది అపోస్తలు కానీ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యము ప్రకటించబడకుండా యూదుల్లోనే అనేక మంది ఆ పరిచర్యను అడ్డగించినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ యోధా రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశము కూడా శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి. శ్రమల్లో దేవుని నమ్ముకున్నటువంటి యోధా క్రైస్తవులైనటువంటి వారు శ్రమలకు భయపడక, కష్టాలకు భయపడక, వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో దేవునికి అనుకూలంగా జీవించిన విధానమును బట్టి ఒకటి, వారిని మెచ్చుకుంటూ ఈ యొక్క పత్రికను రాస్తూ ఉన్నాడు. రెండోది, మీరు శ్రమల్లో దేవుని నమ్ముతూ ఉన్నారు కాబట్టి లోకములో అనేకమైనటువంటి అబద్ధమైనటువంటి బోధలు సంభవిస్తూ ఉన్నాయి. అనేకమైనటువంటి భ్రమపరిచేటువంటి లేదా విశ్వాస జీవితంలో నుండి తొలగించేటువంటి అబద్ధ బోధకులు లోకములు అనేక మంది వచ్చి ఉన్నారు. వారి యొక్క బోధన బట్టి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొని విశ్వాస భ్రష్టులు కావద్దని ఒక పత్రికలో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. పిల్లలు గమనించండి, ఈరోజు ఈ యొక్క లేఖనముల నుంచి నేను మీతో మాట్లాడాలని ఆశపడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటల్లో మొదటి 7 వచనాలను ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. యోధా పత్రికను క్లుప్తంగా మనం విభజించగలిగినట్లయితే దీనిలో మొత్తము 25 వచనాలు ఉన్నాయి. యోధా రాసినటువంటి పత్రికలో మొత్తము 25 వచనాలు ఉన్నాయి. ఈ 25 వచనాల్లో మొదటి 4 వచనాలు యోధా పత్రిక రాయటంలో గల ఉద్దేశాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. మొదటి 4 వచనాలు చదివితే యోధా పత్రిక రాయటంలో గల ఉద్దేశాన్ని తెలియపరుస్తాడు. 5వ వచనం నుండి 16వ వచనం వరకు గల లేఖన భాగాన్ని గమనించగలిగినట్లయితే
అబద్ధ బోధకులను గూర్చినటువంటి వివరణ ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే కడువరి దినాల్లో చాలామంది వాక్యముల నుండి ఎలా తొలగిపోతూ ఉన్నారు, వారు ఎలా భ్రష్టత్వమునికి అప్పగించబడుతూ ఉన్నారు, అవిధేయత వలన ఒక నరుడు ఏ విధంగా మరణంలో నిలబడుతూ ఉన్నాడో ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా 5వ వచనము నుండి 16వ వచనం వరకు లేఖన భాగంలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 17వ వచనము నుండి 23వ వచనం వరకు లేఖన భాగాన్ని గమనించగలిగితే ఈ లోకములో ఉన్నటువంటి ఈ యొక్క అబద్ధ బోధను ఏ విధంగా అధిగమించాలి, ఆ యొక్క అబద్ధ బోధకుల యొక్క బోధ నుండి ఏ విధంగా మరి తప్పించబడినటువంటి వారమై విశ్వాసములో స్థిరత్వము కలిగి ఉండాలో ఈ 17వ వచనము నుండి 23వ వచనం వరకు లేఖన భాగంలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక చివరి 24, 25 వచనాల్లో ఆ దేవుని ఎదుట నిలబడినప్పుడు కలిగేటువంటి ఆనంద స్తుతిగీతాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. లోకాన్ని జయించినప్పుడు, శ్రమను జయించినప్పుడు, బలహీనతను అధిగమించినప్పుడు, కష్టాన్ని భరించినప్పుడు కలిగేటువంటి సంతోషం ఎలా ఉంటుందో, లోకాన్ని జయించినటువంటి వాడు దేవుని ఎదుట నిలబడినప్పుడు అతడు పాడేటువంటి స్తుతిగీతము, అతడు దేవుని ఎదుట నిలబడుతూ ఉన్నప్పుడు కలుగుతున్నటువంటి ఆనందాన్ని గురించి ఈ 24, 25 వచనాల్లో తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా ప్రియులారా, ఈరోజు ఈ లేఖనముల నుంచి మనము ఒక చక్కటి అంశాన్ని గుర్తు చేసుకోబోతూ ఉన్నాం. అదేమిటంటే అవిధేయులై ఉండుకుడి, అవిధేయులై ఉండుకుడి. ఈ కడువరి దినాల్లో చాలామంది అవిధేయతను కలిగినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. విధేయత వేరు, అవిధేయత వేరు. విధేయత అనేటువంటిది లోబడేటువంటి తత్వాన్ని కనపరుస్తుంది. విధేయత అనేటువంటిది మాట వినేటువంటి తత్వాన్ని కనపరుస్తుంది. ఈ విధేయత అనేటువంటిది దేవుని చిత్తమై ఉన్నదో దాన్ని వారి యొక్క జీవితంలో కలిగి ఉండేటువంటి క్రమాన్ని కనపరుస్తుంది. అవిధేయత మాత్రము ప్రియులారా, దేవునికి విధేయత లేనటువంటి వారిగా, దేవుని మాట వినలేనటువంటి వారిగా, దేవుని ప్రణాళికలో లేనటువంటి వారిగా, దేవుని ఉద్దేశములను నెరవేర్చలేనటువంటి వారిగా ఉన్నటువంటి యొక్క జీవితాల్లో ఈ అవిధేయత అనేటువంటిది కనపడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సహజంగా అవిధేయుల యొక్క స్వభావం ఎలాంటిదంటే, ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు వారు ప్రారంభంలో చక్కగా విన్నట్లుగా కనపడుతూ వచ్చారు, వారు అవునన్నట్లుగా కనపడుతూ వచ్చారు. కానీ కాలక్రమంలో మనం గమనించగలిగితే, లేదా ఆ మాట చెప్పిన తర్వాత వారి యొక్క జీవన విధానాన్ని ఆలోచన గమనించగలిగితే, వారు ఏమైతే విన్నారో ఆ విన్నదాన్ని వారు మరిచిపోయి, లేదా ఆ యొక్క విన్నదాన్ని వారు హృదయంలో కలిగి జీవించలేక మరొక రీతిలో వారు ముందుకు వెళుతూ ఉంటారు. దాన్నే అవిధేయత అని దేవుని యొక్క వాక్యములో చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, ఒక్కసారి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. యూదా రాసినటువంటి పత్రికలో 3వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. మొదటి వచనం కూడా ఒకసారి చదువుదాం. చూడండి. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. చక్కటి మాట ఇంట్రడక్షన్ వార్డులో చక్కగా యూదా పత్రికలో మరి యూదా భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసు క్రీస్తునందు భద్రము చేయబడి అంటాడు. ఈ లోకంలో సురక్షితమైనటువంటి జీవితం ఎక్కడైనా ఉన్నదా? క్షేమకరమైనటువంటి జీవితం ఎక్కడైనా ఉన్నదా? మానవునికి భద్రత ఎక్కడైనా దొరుకుతుందా అంటే ఇక్కడ భక్తుడు అంటాడు కదా, యూదా భక్తుడు అంటాడు కదా, దేవుని చేత ప్రేమించబడినటువంటి వారి యొక్క జీవితాల్లో, క్రీస్తు చేత భద్రము చేయబడినటువంటి వారి యొక్క జీవితంలో మాత్రమే ఆ శ్రేష్టమైనటువంటి ఆ కాపుదల దొరుకుతుంది అనేటువంటి మాట మనకి ఇక్కడ గుర్తు చేయబడుతూ ఉంది. ఈ లోకములో మనల్ని మనము రక్షించుకోలేం, ఈ లోకములో మనల్ని మనము కాపాడుకోలేము. ఈ లోకములో మన యొక్క జీవితాల్లో ఎదురవుతున్నటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల నుండి ఒకవేళ మనంతటికి మనమే వాటి నుండి తప్పించబడ్డాం అనుకుంటాము, కానీ మనంతటికి మనము వాటి నుండి తప్పించబడలేం, విడిపించబడలేం. దేవుడు తప్పిస్తే తప్ప, దేవుడు విడిపిస్తే తప్ప, దేవుడు బాగు చేస్తే తప్ప, దేవుడు తన కృపచేత నిలవబెడితేనే తప్ప
ఏ నరుడు కూడా తనంతటికి తాను స్వయంగా తన యొక్క జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను ఏ నరుడు కూడా చక్కదిద్దుకోలేడనేటువంటి మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అందుకే ఇక్కడ అంటాడు కదా, పత్రికలో యోధా భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, ఒకటి మన యొక్క విశ్వాస జీవితం ఎలా ఉండాలి, ఒక క్రైస్తవుడిగా రక్షించబడినటువంటి స్థితిలో, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి స్థితిలో మన యొక్క జీవితము ఎక్కడ సురక్షితంగా భద్రము చేయబడాలి అంటే క్రీస్తులో మాత్రమే అనేటువంటి మాట వాక్యము ద్వారా జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఈరోజు మనము ఎంత జాగ్రత్తగా మనల్ని మనము భద్రపరుచుకోవాలనుకున్నా కానీ అది సాధ్యమయ్యేటువంటిది కాదు. క్రీస్తు ద్వారానే మన యొక్క జీవితము భద్రము చేయబడాలి. క్రీస్తు రక్తములో మాత్రమే మన యొక్క జీవితము క్షేమకరమైనటువంటి సురక్షితమైనటువంటి జీవితముగా నడిపించబడుతుంది అనేటువంటి సంగతిని ఈ యొక్క వాక్య భాగములో మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఇంకొక మాట మనం గమనించగలిగితే చూడండి, ఇక్కడ అంచడు కదా 3వ వచనములో, ప్రియులారా మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి రక్షణ గూర్చి మీకు వ్రాయవలనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చిన అంటాడు. పిల్లరా, ఈ మాట ఎందుకు యోధా భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు అంటే క్రైస్తవులకు ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నాడు అంటే ఆ క్రొత్త నిబంధన కాలములో యేసు ప్రభువారు చూపినటువంటి మార్గము, యేసు ప్రభువారు బోధించినటువంటి బోధ కాకుండా మరికొన్ని క్రొత్త రకమైనటువంటి బోధలు లోకంలోనికి వచ్చాయి. మరి క్రొత్త రకమైనటువంటి బోధలు లోకములో అనేక మంది బోధించడము ప్రారంభిస్తున్నటువంటి సమయంలో క్రైస్తవులైనటువంటి వారు అనేక మంది దేన్ని అనుసరించాలి, దేన్ని కొనసాగించుకోవాలి, వేటిని ఆధారము చేసుకోవాలి, ఎలాంటి జీవితంలో ముందుకు వెళ్ళాలో అర్థము కానటువంటి పరిస్థితులు క్రొత్త నిబంధన కాలంలో నెలకొని ఉన్నాయి. ఉదాహరణకు ఒక మాట గుర్తు చేస్తాను. ఉదాహరణకి బాప్తిస్మమును మనం గమనించామనుకోండి. క్రొత్త నిబంధన కాలంలో బాప్తిస్మాన్ని మనం గమనించగలిగితే యేసు ప్రభువారు తీసుకున్నటువంటి బాప్తిస్మము నీటిలో బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా నీటిలో ముంచబడి ఆయన బాప్తిస్మము తీసుకొని ఉన్నారు. యేసు ప్రభువారు ఇచ్చినటువంటి ఆజ్ఞ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం ఇచ్చుచు అందరిని నా శిష్యులుగా చేయమని మత్తయి సువార్తలో యేసు ప్రభువారు సెలవిచ్చారు. అది యేసు ప్రభువారి యొక్క ఆజ్ఞ ఉన్నది బాప్తిస్మం విషయంలో. కానీ అపోస్తల కార్యాల గ్రంథాల్లో మనం గమనించగలిగినట్లయితే, ఆ తరువాత కాలంలో గమనించగలిగినట్లయితే పౌలు భక్తుడు కానీ లేదా కొందరు అపోస్తలు అనుసరించినటువంటి విధానంను కానీ మనం గమనించి యేసు క్రీస్తు నామములో చిలకరింపును గురించినటువంటి బాప్తిస్మమైనటువంటి మాటలు కూడా మనకు వినపడుతూ ఉన్నాయి. అంటే భిన్న విధమైనటువంటి మాటలను పరిశుద్ధ గ్రంథములో భక్తులు ఆయా సందర్భాల్లో బోధించినటువంటి సమయంలో సంఘములో అక్కడక్కడ కొన్ని మరి విపత్కరమైనటువంటి ఆలోచనలు విభేదములు ఏర్పడినట్లుగా గ్రంథములో గమనించగలుగుతూ ఉన్నాం. అందుకే యోధా భక్తుడు ఈ మాటను గుర్తు చేస్తూ ఈ మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ అసలైనటువంటి సువార్త నిమిత్తము మీరు పోరాడండి. సువార్త క్రీస్తు రక్తములో కడగబడినటువంటి క్రైస్తవులైనటువంటి విశ్వాసులకు దేవుడు అనుగ్రహించినటువంటి విశేషమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నిత్య జీవార్థమైనటువంటి సువార్త కొరకు మీరు ప్రయాసపడండి. ఎటువంటి అబద్ధమైనటువంటి మాటలను మీరు మీ మనసులోనికి తీసుకోవద్దని దేవుని యొక్క వాక్యములో యోధా భక్తుడు క్రైస్తవులైనటువంటి వారిని హెచ్చరిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. రెండోది ఇంకొక మాట అంటాడు కదా, ఆ యొక్క వచ్చిన భాగంలోనే గమనించగలిగినట్లయితే ఆ 4వ వచనంలో ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. ఎందుకంటే ఈ రహస్యముగా చొరబడినటువంటి వారు వారి యొక్క జీవితాన్ని లోకానికి అనుకూలంగా మరల్చుకున్నారు. లోకానికి అనుకూలంగా జీవిస్తూనే క్రైస్తవ విశ్వాస జీవితాన్ని లోకానికి అనుకూలంగా మార్చివేసినటువంటి అనేక మంది క్రొత్త నిబంధన కాలంలో కనపడుతున్నారు. వారి విషయంలో జాగ్రత్త అనేటువంటి మాటను యోధా భక్తుడు హెచ్చరించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కడువరి దినాల్లో మనం గమనించగలిగితే గడిచిన ఆదివారం కూడా నేను మీకు గుర్తు చేసి ఉన్నాను. లోకం ఎక్కడో లేదు, ప్రస్తుతము సంఘములోనే లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కనపడుతూ ఉన్నాయి కదా. లోకములో ఉన్నటువంటి పండుగలన్నీ కూడా
లోకములో ఉన్నటువంటి ఆచారాలన్నీ కూడా, లోకములో ఉన్నటువంటి అన్య మతస్థులు జరుపుకునేటువంటి ప్రతి అన్నీ కూడా ప్రస్తుత దినాల్లో ప్రతి క్రైస్తవ కుటుంబాల్లో, సంఘాల్లో కనపడుతూ ఉన్నాయా లేదా? కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇటు దేవుని బిడ్డలుగా, పరిశుద్ధులుగా, దేవునికి మహిమకరమైనటువంటి రీతిలో జీవిస్తున్నాము అని అనుకుంటూనే లోకస్తులుగా బ్రతుకుతూ ఉన్నారు, లోకానికి అనుకూలంగా బ్రతుకుతూ ఉన్నారు, లోక ఆచారాలన్నింటినీ కూడా కొనసాగించుకుంటూ ఉన్నారు. వీరిని లోకస్తులనాలా లేదంటే పరిశుద్ధులైనటువంటి క్రైస్తవ విశ్వాసులనాలా అంటే ఇదే ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. యోధా పత్రికలో ముఖ్యమైనటువంటి మాటలు ఇవే అన్నమాట. ఎందుకంటే మానవుని యొక్క హృదయాంతరంగం అంతా కూడా మరి లోక సంబంధమైనటువంటి ఆలోచనల చేత పాడు చేయబడుతున్నటువంటి సమయంలో దేవుని దృష్టికి వారు ఎలా ఉన్నారు అంటే భక్తిహీనులుగానే కనపడుతూ ఉన్నారు. వీరు రహస్యంగా పాపము చేస్తున్నటువంటి భక్తిహీనులుగా కనపడుతూ ఉన్నారు. వీరు దేవుని దృష్టికి నీతిమంతులుగా కనపడలేదు. అందుకే యోధా భక్తుడు ఈ 4వ వచనంలో గుర్తు చేస్తున్నాడు ఈ మాట, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయనాథుడగు ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడ్డారు అంటారు. ఎందుకంటే ఆ వాక్యములు గుర్తు చేస్తూ ఉన్నాడు కదా, వారు ప్రభువుని విసర్జిస్తూ ఉన్నారు. కానీ వీరు ఎక్కడున్నారు? పత్రికలో పత్రికలో రాయబడినటువంటి మాట ఏమిటంటే వీరు సంఘములోనే ఉన్నారు, కానీ క్రీస్తును విసర్జించిన వారిగా కనపడుతూ ఉన్నారు. వీరు సంఘములోనే ఉన్నారు, కానీ దేవుని యొక్క తీర్పు పొందుకోవడానికి ముందుగానే దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి స్థితిలో కనపడుతూ ఉన్నారు. కారణం ఏమిటంటే వారి యొక్క హృదయాలు లోక ఆశల చేత నింపబడ్డాయి, వారి హృదయాలు పాపము చేత నింపబడ్డాయి. వారు దేవుని యొక్క ఉగ్రతకు గురవుతున్నటువంటి స్థితిలో భక్తిహీనులుగా దేవునికి కనపడుతూ ఉన్నారు. అందుకే ఈ యొక్క మాటలు యోధా భక్తుడు గుర్తు చేస్తూ అలాంటి స్థితిగతులు కలిగి ఉండవద్దని సంఘాన్ని కోరుతూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, కడువరి దినాల్లో ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నిష్కలంకుడైనటువంటి దేవుడు, పాపమును చూడనల్లనటువంటి దేవుడు, మానవుని యొక్క హృదయాన్ని పరిశీలన చేస్తూ ఉన్నటువంటి క్రమంలో హృదయ పరిశుద్ధతను దేవుడు కోరుతూ ఉన్నాడు. హృదయాంతరంగంలో ఒక శ్రేష్టమైనటువంటి పవిత్రతను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఈ యొక్క పత్రికలు మనం గమనించగలిగితే అవిధేయులై ఉండుకుడి అంటాడు. అవిధేయులై ఉండుకుడి. అవిధేయత వలన కలుగుతున్నటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఈ వాక్యంలో ఉన్నటువంటి మాటలు నేను మీకు గుర్తు చేస్తాను. ఒకటి, అవిధేయులైనటువంటి ఇశ్రాయేలు. రెండవది, అవిధేయులైనటువంటి దేవదూతలు. మూడవది, దుష్టత్వముతో నిండిపోయినటువంటి సొదొమ గొమొర్రా పట్టణము. ఈ 3 విషయాలు ఈ వాక్య భాగంలో మనకు రాయబడ్డాయి. 5వ వచనం నుండి గమనించగలిగితే 5వ వచనము, 6వ వచనము, 7వ వచనము, ఈ 3 వచనాలు ప్రియులారా గమనించండి. ఈరోజు ఈ సమయంలో ఈ 3 వచనాలు మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. యోధా రాసినటువంటి పత్రిక 5వ వచనము నుండి 7వ వచనం వరకు ఉన్నటువంటి ఆ లేఖన భాగంలో ఉన్నటువంటి 3 విషయాలు మనం ఇప్పుడు గుర్తు చేసుకోబోతూ ఉన్నాం. అవేమిటంటే, మొదటిగా అవిధేయులైనటువంటి ఇశ్రాయేలీలు. అవిధేయత. ఇశ్రాయేల్ యొక్క జీవితం మనందరికీ తెలుసు. దేవుని యొక్క స్వాస్థ్యంగా పిలువబడినటువంటి వారు, దేవుని చేత ప్రత్యేకమైనటువంటి జనాంగముగా ఎన్నిక చేయబడినటువంటి వారు, దేవుడే వారిని స్వయంగా నడిపించుచున్నటువంటి వాడు, దేవుడే వారిని పోషించి సంరక్షిస్తున్నటువంటి వాడు, దేవుడే వారి యొక్క జీవితాలలో, వారి యొక్క కుటుంబాల్లో ప్రతి అవసరతలు తీరుస్తున్నటువంటి వాడు. దేవుని జోక్యము లేకుండా లేదా దేవుని ప్రమేయము లేకుండా ఇశ్రాయేల్ యొక్క జీవితాల్లో ఏమీ కూడా జరగలేదు. మనందరికీ తెలుసు కదా, ఇశ్రాయేల్ యొక్క జీవితాల్లో దేవుని యొక్క ప్రణాళిక లేకుండా, లేదా దేవుని ఉద్దేశము లేకుండా, లేదా దేవుని యొక్క నడిపింపు లేకుండా ఇశ్రాయేల్ యొక్క జీవితాల్లో ఏమీ జరగలేదు, జరగబోదు కూడా ఒక మాటలు గమనించగలిగినట్లయితే. కాకపోతే మనందరికీ తెలుసు, దేవుడు ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు, కానీ ప్రజల యొక్క హృదయాల్లో వారికి ఉన్నటువంటి ఆలోచనలను బట్టి, వారికి ఉన్నటువంటి తలంపులను బట్టి మరి వారంతటికి వారే స్వయం సంతృప్తి కలిగినటువంటి వారిగా మరి వారి జీవితాన్ని ముందుకు నడిపించుకోవడానికి దేవుడు వారిని విడిచిపెట్టినట్లుగా దేవుని యొక్క వాక్యంలో గమనించగలుగుతూ ఉన్నాం. చూడండి ఒకసారి ఈ వాక్య భాగాన్ని గమనించగలిగినట్లయితే 5వ వచనము యూదా రాసినటువంటి పత్రిక, ఈ సంగతులన్నీ
సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను మీరు ముందటనే ఎరిగి ఉన్నను. నేను మీకు జ్ఞాపకము నేను మీకు చేయగోరుచున్నదేమనగా జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా ప్రభు ఐగుప్తులో నుండి ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసిన. పిల్లలు చూడండి, కడువర దినాల్లో ఈ వాక్య భాగాన్ని యోధా భక్తుడు ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నాడు అంటే, ఈ వాక్యాన్ని మనం గమనించగలుగుతూ ఉన్నాం. మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా అంటాడు. యోధా భక్తుడు ఇశ్రాయేలు యొక్క జీవితంలో నుండి దేన్ని గుర్తు చేయాలనుకున్నాడు, దేని వారికి తెలియపరచాలనుకుంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు యొక్క చరిత్ర మిగిలినటువంటి జనాంగానికి తెలుసు కదా. ఇశ్రాయేలు యొక్క చరిత్ర తెలిసినప్పటికీ కూడా ఇశ్రాయేలు యొక్క జీవితంలో వారి యొక్క జీవితంలో మరణకరమైనటువంటి స్థితిలోనికి వారు వెళ్ళటానికి గల కారణం ఏమిటి, ఎందుకు వారు మరణమైపోయేటువంటి పరిస్థితిని కలిగి ఉన్నారు, ఎందుకు యోధా భక్తుడు దీన్ని గుర్తు చేయాలనుకుంటూ ఉన్నాడు అనే మాటను మనం గమనించగలిగినట్లయితే ఇక్కడ అంటాడు కదా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను అనేటువంటి మాట గమనించగలుగుతూ ఉన్నాం. నిజమే కదా, ఆయనే తరువాత నాశనము చేశాడు. ప్రారంభంలో నమ్మకత్వము వారిలో కలగటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము కానీ, సంఖ్యాకాండము 14వ అధ్యాయము కానీ, ఈ 13-14 అధ్యాయాల్లో ఇశ్రాయేల్ ప్రజలు కనాను దేశంలోనికి ప్రవేశించడానికి మునుపు కనాను దేశాన్ని ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రాల్లో 12 మంది పెద్దలు కనాను దేశాన్ని వేగు చూచి 40 దినాలు కనాను దేశంలోనికి వెళ్ళి 40 దినాలు కనాను దేశాన్ని వేగు చూస్తూ ఉన్నారు. కనాను దేశాన్ని అంతటినీ కూడా వారు చూశారు. చూసిన తర్వాత కనాను దేశంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఫలాలను తీసుకొచ్చారు. కనాను దేశంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మరి ఆ దేశంలో ఉన్నటువంటి పంటనంతటినీ కూడా వారు 40 దినాలు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు పిల్లరా, 40 రోజులు ఈ 12 మంది పెద్దలు కనాను దేశములు వేగు చూసి వచ్చిన తర్వాత జరిగినటువంటి సంభాషణ సంఖ్యాకాండము 13-14 అధ్యాయాలు మనం గమనించగలుగుతూ ఉన్నాం. 14వ అధ్యాయంలో ఆ భక్తుడు నిలబడిన తరువాత ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రికులు నిలబడినటువంటి క్రమంలో చూడండి, యెహోషువ, కాలేబు కానీ ఆ రీతిలోనే మరి మనం గమనించగలిగినట్లయితే ఇశ్రాయేల్లో ఉన్నటువంటి మిగిలినటువంటి పెద్దలు కానీ వారు పలికినటువంటి మాటలు ఈ వాక్య భాగంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, మోషే ఎదుట మాట్లాడినటువంటి మాటల్లో 27వ వచనము 13వ అధ్యాయం, సంఖ్యాకాండము 13వ అధ్యాయం 27వ వచనము, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళితిమే, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీలను చూచితిమే, అమాలేకీలు దక్షిణ దేశములో నివసించుచున్నారు. హిత్తీలు, యెబూసీలు, అమోరీలు కొండ దేశములో నివసించున్నారు. కనానీయులు సముద్రము నొద్దను యోర్దాను నదీ ప్రాంతములో నివసించున్నారని చెప్పారు. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మనకి శక్తి చాలు. నన్ను పిల్లలు గమనించాలి. ఈ వాక్య భాగాన్ని నేను గడిచిన దినాల్లో మాట్లాడినాను, గుర్తు చేశాను. కానీ ఆయన ఈ సమయంలో యోధా పత్రికలో ఆ భక్తుడైనటువంటి యోధా ఇక్కడ ఇశ్రాయేల్ యొక్క జీవితముల గురించి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నాడు అంటే, నమ్మకత్వము లేకపోవచ్చము, అదే కదా అవిధేయత. ఒకసారి ప్రభువు నీకేమి చేశాడో నీకు తెలుసు, ప్రభువు వల్ల నీకేమి జరుగుతుందో నీకు తెలుసు, ప్రభువు ద్వారా నీ జీవితము ఎలా ఆశీర్వాదకరమైనటువంటి జీవితముగా మార్చబడిందో తెలుసు. ప్రభువు నిన్ను గొప్పగా చేసినప్పుడు నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచినటువంటి క్రమంలో నీవు నమ్మకత్వాన్ని కోల్పోతే, నీవు యథార్థతను కోల్పోతే, నీవు దేవుని సన్నిధిలో దేవుని ఎదుట దేవుని దృష్టిలో ఆ యొక్క నమ్మకత్వము యథార్థతను కోల్పోయినటువంటి పరిస్థితి ఒకవేళ నీలో ఉంటే ఆయన మరలా తిరిగి నాశనానికి అప్పగిస్తాడనే మాట ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు.
నిజమే, నీవు నమ్మితే నీ జీవితాన్ని గొప్పగా దేవుడు తీసుకువెళతాడు. నీవు నమ్మకత్వాన్ని కోల్పోయినటువంటి క్రమములో లేదా దేవుణ్ణి విడిచినటువంటి క్రమములో మరలా నీ జీవితాన్ని దేవుడు పాతాళములోనికి పడవేసేటువంటి అవకాశం ఉంది. అదే హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, మీరు అవిధేయులై ఉండొద్దు అంటాడు. అవిధేయత మానవుని యొక్క జీవితము పతనమైపోవటానికి ప్రధానమైనటువంటి కారణము అనేటువంటి మాటను ఈ సమయంలో నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అందుకే ఇక్కడ అంచాడు కదా, ఈ వాక్య భాగము సంఖ్యాకాండములో ఈ 13వ అధ్యాయంలో మనం గమనించగలిగినట్లయితే ఆ యెహోషువ కాలేబు ఇరువురు కూడా బ్రతిమలాడుతూ ఉన్నారు. మిగిలినటువంటి 10 మంది, మొత్తము 12 మంది గోత్రికులు, 12 మంది పెద్దలు. 12 మంది పెద్దల్లో 10 మంది ఏమో ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు, ఇద్దరేమో ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు. యెహోషువ కాలేబు వారిని బ్రతిమలాడుతూ ఉన్నారు. బ్రతిమలాడుతున్నటువంటి క్రమంలో ఒక చక్కటి మాట 14వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుదాం. 14వ అధ్యాయం. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము ఎన్నాళ్ళ చేయుదురు? వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలన్నిటినీ చూసి సూచక క్రియలన్నిటిని చూచి నమ్మకయుందురు. నన్ను నమ్మకయుందురు. నేను వారికి శ్వాసం ఇయ్యక నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము తెగులు చేసి చేత వారిని హతము చేసి ఈ జనము కంటే ఈ జనము మహాబలము గల కంటే గొప్ప జనమును మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని నీ వలన పుట్టించుదని మోషేతో చెప్పగా వాక్య భాగంలో గమనించగలిగితే ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక చక్కటి మాట, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, నన్ను అలక్ష్యము చేయుదురు. నిజమే కదా, నిర్లక్ష్యమైనటువంటి స్వభావము అలక్ష్యతను కనపరుస్తూ ఉంటుంది. చాలామంది అనుకుంటారు, నేను ఏదన్నా ఒక పని అప్పచెప్పినప్పుడు, ఏదన్నా ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడు సహజంగా మనమే ఒక్కొక్కసారి మన పిల్లలకి ఏదైనా ఒక పని అప్పచెప్పి ఒక బాధ్యత అప్పగించినటువంటి సమయంలో, అరే ఈ సమయంలో ఈ పని చేయనప్పుడు అతడు కొంచెం నిర్లక్ష్యం వహించినటువంటి వాడై ఇప్పుడు కాదులే కొంచెం తర్వాత చేయవచ్చినటువంటి ఆలోచన కలిగినటువంటి రీతిలో తర్వాత అంచా ఈ సమయంలో ఈ క్షణంలో జరగవలసినటువంటి పని ఆ సమయంలో చేయక ఎప్పటికో తర్వాత సమయంలో జరిగించినటువంటి సమయంలో అక్కడ మనం గమనించగలిగేది ఏమిటంటే, ఒకటి అలక్ష్యము, రెండోది నిర్లక్ష్యము. బాధ్యతారాహిత్యమైనటువంటి ఆలోచన నిర్లక్ష్యపూరితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. బాధ్యతారాహిత్యమైనటువంటి ఆలోచన ఎప్పుడైనా కానీ వెంటనే ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పని వెంటనే చేయగలిగితే ఆ పని పట్ల ఉన్నటువంటి బాధ్యత అర్థమవుతూ ఉంటుంది, లేదా ఆ పని పట్ల ఉన్నటువంటి నిబద్ధత అర్థమవుతూ ఉంటుంది, లేదా ఆ పని పట్ల అనుకున్నటువంటి ఇష్టము కనపడుతూ ఉంటుంది. ఇష్టము లేనటువంటి వాడు, బాధ్యత రాహిత్యమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు నిర్లక్ష్యమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంచాడు. ఈ నిర్లక్ష్యమైనటువంటి స్వభావము అలాగే కొంచెము అలక్ష్యత కలిగినటువంటి వాడిగా పూర్తిగా దేవునికి దూరమై మరణమైపోయేటువంటి స్థితిలో కనపడుతూ వచ్చాడు. నిజమే కదా, 7 దినాల్లో చాలామంది ప్రార్థనకు దూరం అయిపోవటానికి తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయాలనేటువంటి ఆలోచన ముందటి దినం ఉండొచ్చేమో, కానీ ప్రార్థన చేయటానికి వేకువజామున లేచేటువంటి క్రమాన్ని గమనించగలిగినప్పుడు ఇంకొంచెము కునుకుపాటు కదా. అలారం పెట్టుకుంటారు తెల్లవారుజామున లేచి చదువుకునే పిల్లలు కావచ్చు, లేదా ఆ దినచర్యలో ముందుకు కొనసాగేటువంటి వారు కావచ్చు. 4 గంటలకి, 4 గంటల 30 నిమిషాలకి, 5 గంటలకి, ముందుగా 4 గంటలు పెట్టుకున్నాడు అనుకోండి. దానిలో 3 అలారాలు సెట్ చేస్తాడు. ఒకటి 4, ఇంకొకటి 4:30, ఇంకొకటి 5, ఇంకొకటి 5:30. ప్రతి అరగంటకి అలారం ఉంటుంది. 4ంటికి లెగాలనుకున్నప్పుడు వెంటనే లేచి దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటాడు. మరలా లేపిద్ది అది 4:30కి. మరలా 4:30కి ఆపేసి మళ్ళీ పడుకుంటాడు. మరలా లేపిద్ది 5 గంటలకి. ఎందుకంటే అలారంలో మనకు ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి ప్రతి అరగంటకి లేచి మరలా పడుకొచ్చాడు కదా. తనకు తెలుసు ఏ టైంలో లెగాలనేది ముందుగా అనుకుంటాడు. ఫలానా సమయానికి లెగాలని నేను అనుకుంటాడు, కానీ అది లేపుతుంది. వాస్తవంగా అలారం లేపినా కానీ తనలో ఉన్నటువంటి ఒక నిర్లక్ష్యం అనేటువంటిది, లేదా ఒక బద్ధకం అనేటువంటిది, లేదా ఒక అలక్ష్యం అనేటువంటిది అతన్ని మరలా యథాస్థితిలోనికి పరుండబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తను లేపడానికి ఒక పరికరం ఉంది, ఆ పరికరం అతను లేపుతుంది, కానీ అది లేపుతున్నటువంటి క్రమంలో తనలో ఉన్నటువంటి బద్ధకము కావచ్చు, లేదా తనలో ఉన్నటువంటి ఇంకేదైనా ఆలోచన కావచ్చు, ఏం పర్వాలేదు నువ్వు పడుకొని మరలా అతన్ని నిద్రపుచ్చుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే కదా.
అతడు ఏమి కోల్పోతూ ఉన్నాడో రానున్నటువంటి దినాల్లో తర్వాత దినాలలో అతడు అతని యొక్క జీవితంలో గమనించగలుగుతూ ఉంటాడు. ఈరోజు పరిశుద్ధ గ్రంథము కూడా అలాంటిదే పిల్లల. రేయి మొదటి జామున లేచి దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యము మన హృదయాన్ని పదే పదే దేవుని తట్టు తిప్పాలి అని ప్రయత్నము చేస్తూ ఉంది. మనము దేవుని స్వారూప్యములో ఏకరీతులుగా ఆయనలో అంటుకట్టబడటానికి జీవము కలిగినటువంటి వారిగా మన జీవితాలను సురక్షితంగా దేవుని పాదాల చెంత చూసుకోవడానికి ఈ పరిశుద్ధ గ్రంథము ప్రతిరోజు మనతో మాట్లాడుతుంది. కానీ ఈరోజు ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి వాడు మరణమందు నిలబడినటువంటి వాడు అనే మాట గమనించగలుగుతూ ఉన్నాం. అందుకే ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేస్తారనే ఆ సంఖ్యాకాండములు దేవుడు మాట్లాడినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. చూడండి ఇంకొక మాట, ఈ సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో మనం గమనించగలిగినట్లయితే 14వ అధ్యాయంలో వీరు నిర్లక్ష్యము చేసిన విధానమును బట్టి దేవుని యొక్క తీర్పు ఎలాంటిదో ఈ వచన భాగంలో గమనించగలుగుతూ ఉన్నాం. 14వ అధ్యాయము 34వ వచనమును ఒకసారి చదువుదాం. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారం 40 దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును దోసివేసినట్టు తెలుసుకొందురు. ఇది యెహోవా అను నేను చెప్పిన మాట. నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీన్ని చేసేదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోదురు, ఇక్కడనే చనిపోవుదురు అని పిల్లలు గమనించండి. నిర్లక్ష్యం చేసినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క 10 గోత్రముల యొక్క స్థితిగతులను దేవుడు ఇక్కడ మాట్లాడుతూ 40 సంవత్సరములు వారు అరణ్యములో నడిపించబడి మరణమైపోయేటువంటి స్థితిలోనికి విడవబడినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూడగలం. ఈ అరణ్యములు వారు క్షీణించిపోదురు అంటారు. నిజమే, ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో ఉండవలసినటువంటి ఇశ్రాయేలు యొక్క జీవితాలు దేవునికి మహిమకరమైనటువంటి రీతిలో స్వాస్థ్యంగా ప్రభువు పట్ల ఆనందించవలసినటువంటి జీవితాలు, ప్రభువులో నిత్యము కూడా గాన ప్రతిగానములతో ఆయన స్తుతిస్తూ ముందుకు కొనసాగవలసినటువంటి ఇశ్రాయేలు యొక్క జీవితాలు అరణ్యములో క్షీణించిపోవడానికి, లేదా వారు నశించిపోవడానికి, లేదా వారు మరణమైపోవటానికి, వారు అక్కడే చనిపోవడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణము వారిలో ఉన్నటువంటి అవిధేయత, వారు దేవుణ్ణి నిర్లక్ష్యము చేసిన విధానము, అది వారి జీవితంలోనికి మరణాన్ని తీసుకొచ్చినట్లుగా వాక్యములో చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఇక్కడ యోధా భక్తుడు ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. యోధా రాసినటువంటి పత్రిక 5వ వచన భాగములో మనం గమనించగలిగినట్లయితే ఈ వచనంలో అంటాడు కదా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేశాడు. ఎందుకంటే వారు క్షీణించిపోవడానికి కారణము దేవుడే. వారిలో ఉన్నటువంటి పాపము వారి యొక్క జీవితాన్ని క్షీణదశకి తీసుకుని వెళ్ళింది. వారికి కలిగినటువంటి ఆలోచన వారిని మరణంలో నిలవబెట్టింది. వారి యొక్క జీవితాన్ని అట్టి స్థితిలోనికి, తీర్పులోనికి తీసుకుని వెళ్ళిన వాడు దేవుడే అనే మాటను యోధా భక్తుడు ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. పిల్లరా, నిజమే కదా. ఇదే మాటను మనం గమనించగలిగితే పౌలు భక్తుడు కూడా మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో గుర్తు చేస్తూ ఉన్నాడు. చూడండి, ఆనాటి దినాల్లోనికి నేటి దినాల్లో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలియపరుస్తూ మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము ఈ మొదటి 5 వచనాలేమో మరి మోషే కాలములో మేఘములోను సముద్రములోను బాప్తీసం పొందినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క సమూహమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 10వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం నుండి ఒకసారి చదువుదాం. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ
సంబంధమైన పానీయమును పానము చేసిరి. ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది ఆత్మ త్రాగిరి. సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యములో సంహరించబడి అంటారు. చూడండి పిల్లరా, పౌలు భక్తుడు కూడా ఈ పాత నిబంధన కాలంలో ఇశ్రాయేల్ జీవితంలో ఉన్నటువంటి అవిధేయత ఏదైతే ఉందో, లేదా వారు దేవునికి ఇష్టంగా ఉండకపోయినటువంటి విధానం ఏదైతే ఉందో, అది వారి జీవితాన్ని ఎలా మరణంలో ఉంచిందో గుర్తు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనకి దృష్టాంతాలే. ఈ పాత నిబంధన కాలంలో ఇశ్రాయేల్ యొక్క జీవితాలన్నీ కూడా మనకు దృష్టాంతాలు. ఎందుకు భక్తులు వీరిని గుర్తు చేస్తూ ఉన్నారు పదే పదే? ఎందుకు భక్తులైనటువంటి వారందరూ కూడా వారి యొక్క జీవితాలను మరలా రాస్తూ వారి జీవితాల్లో ఉన్నటువంటి లోపాలను ఎత్తు చూపిస్తూ ఉన్నారు అంటే, వారిలాగా మనం ఉండకూడదు అనేటువంటి మాట, వారిలాగా మనము మరణమైపోకూడదు అనేటువంటి మాట. వారు మరణమైపోవడానికి కారణాలు కూడా వీరు గుర్తు చేస్తూ ఉన్నారు. ఒకటి, నిర్లక్ష్యము చూపించారు. రెండోది, వారిలో అవిధేయత ఉంది. మూడోది, వారు దేవునికి ఇష్టంగా ఉండటానికి ఇష్టపడలేకపోయారు. ఈ కారణాలను బట్టి దేవుడు వారిని సంహరించినట్లుగా వాక్యములు భక్తులు గుర్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లలు, ఈ కడువరి దినాలలో ఒకసారి మనము ఈ వాక్యాన్ని బట్టి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకునేటువంటి క్రమంలో మనం ఇంకా ఏమైనా నిర్లక్ష్యమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నామా? వాక్యము పట్ల కానీ, దేవుని పట్ల కానీ, దేవుని సన్నిధి పట్ల కానీ, లేదా ప్రభువారు అనుగ్రహించినటువంటి రక్షణ పట్ల కానీ. చాలామంది ఈరోజు యేసు ప్రభువారి యొక్క ప్రశస్తమైనటువంటి శిలువ రక్తంలో కడగబడినటువంటి వారు క్రీస్తును నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు. నీ కొరకు ప్రాణము పెట్టినటువంటి నీ ప్రభువును నువ్వు నిర్లక్ష్యము చేస్తే, నీ కొరకు ప్రాణము పెట్టి నీకు జీవాన్ని ఇచ్చినటువంటి యేసు ప్రభువారి పట్ల నిర్లక్ష్యమైనటువంటి స్వభావాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే, ఇదిగో ఒక్కసారి గుర్తు చేసుకో, ఇశ్రాయేల్ ప్రజలు నిర్లక్ష్యమైనటువంటి స్వభావంతో మరణమైపోయారని గుర్తు చేసుకో. ఎందుకంటే భక్తుడు ఈ మాట గుర్తు చేస్తూ ఉన్నారు. రెండోది, ఇంకొక మాట అంటూ ఉన్నారు కదా, ఇష్టము. ఈరోజు నీకు ఇష్టమైనటువంటి కార్యాలను నువ్వు జరిగించుకోవడానికి ఎంతగా ఇష్టపడుతూ ఉన్నావో, ఈ లోకంలో మనకి ఏదైతే ఇష్టమో దాన్ని మన జీవితంలో కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆహారం విషయంలో కానీ, వస్త్రాల విషయంలో కానీ, లేదా కొన్ని అలవాట్ల విషయంలో కానీ, లేదా మనము కొన్ని పనుల విషయంలో కానీ, మన మనసుకి ఏదైతే మంచిదనిపిస్తుందో, మన మనసుకు ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో, మన మనసుకు ఏదైతే ఇష్టం అనిపిస్తుందో, ఇష్టమైనటువంటి వాటిని మనం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఈరోజు నీకు ఇష్టమైనటువంటి వాటిని నీ జీవితంలో కలిగి లేకపోయినా పర్వాలేదు, కానీ దేవునికి ఇష్టమైనటువంటి వాడిగా మాత్రము నీవు జీవించడానికి ఇష్టపడు. నీవు దేవునికి ఇష్టమైనటువంటి వాడిగా ఉంటే దేవుని రాజ్యము నీదే. శాశ్వతమైనటువంటి పరలోక పట్టణములో బంగారు వీధుల్లో సంచరించగలటువంటి శ్రేష్టమైనటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీవు దేవునికి ఇష్టంగా ఉండటానికి ప్రయత్నించాలి, మనుషులకు ఇష్టంగా ఉండటానికి కాదు అనే మాటను ఈ లేఖన భాగంలో రాయబడుతూ ఉన్నది పిల్లరా. అందుకే ఇక్కడ అంచడి కదా, ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యములో బాప్తిస్మ పొందిన వారిగా, లేదా బలలో మన్నాను భుజించినటువంటి వారిగా, వారు మరి ఒకే ఆహారము భుజించినటువంటి వారిగా, ఒకే పానము చేసినటువంటి వారిగా, ఒకే ఆత్మచేత నడిపించబడినటువంటి వారిగా వారు ఉన్నప్పటికీ కూడా వారి జీవితము మరణములో ఉండటానికి ఒకే ఒక కారణం ఏమిటంటే, అసలు వారు దేవునికి ఇష్టలుగా లేరు అనేటువంటి మాట. కాబట్టి పిల్లలు, ఒక్కసారి ఈ వాక్య భాగాన్ని బట్టి మనం పరిశీలన చేసుకోవాలి. నువ్వు ప్రభు శరీరంలో పాల్గొనటానికి ఇష్టపడేటువంటి వాడు, క్రీస్తు రక్తంలో నువ్వు పాల్గొంటావు. నీ కొరకు నలగొట్టబడినటువంటి క్రీస్తు శరీరాన్ని సాదృశ్యంగా రొట్టెను నీవు స్వీకరించడానికి ఇష్టపడుతూ ఉంటావు. క్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్తమైనటువంటి శిలువ రక్తములో నీ పాపములు కడగబడ్డాయని నీవు ద్రాక్షారసము పాత్రను పుచ్చుకున్నప్పుడు, ఇది నా కొరకు చిందించబడినటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి రక్తమని నీవు ఆ పాత్రను నీలోనికి తీసుకుంటావు. క్రీస్తు రక్తములో ఏకరీతులుగా అంటుకట్టబడ్డానికి నీవు ఇష్టపడుతూ ఉంటావు. పాత్రను పుచ్చుకున్నంత మాత్రాన పవిత్రత నీలోనికి రాదు. రొట్టెను భుజించినంత మాత్రాన క్రీస్తు శరీరములాగా నీ శరీరము మార్పు నొందదు. అది కేవలము ప్రియులరా
యేసు ప్రభువారు మరలా తిరిగి వచ్చేంత వరకు కూడా దాన్ని ఆచారప్రాయంగా ఆచరించుటకు ఒక నమ్మకత్వానికి గుర్తుగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటిది. నువ్వు రొట్టెను పట్టుకున్నప్పుడు క్రీస్తు శరీరము నిజంగా నీకు కనపడగలుగుతుందా? నువ్వు రొట్టెను నీ చేత్తో పట్టుకున్నప్పుడు నీ కొరకు కలువరి సిలువలో నలగగొట్టబడినటువంటి యేసు ప్రభువారి యొక్క శరీరాన్ని ఏ రోజైనా నువ్వు చూడగలుగుతూ ఉన్నావా? నమ్మకత్వం అంటే ఆ రొట్టెను నువ్వు పట్టుకున్నప్పుడు నిజంగా నీలో ఒక యథార్థమైనటువంటి పశ్చాత్తాపము నీ హృదయాంతరంగంలో నలగగొట్టబడాలి. నీ హృదయాన్ని తుడిచివేయాలా. ఆ యొక్క రొట్టె కలువరి సిలువలో వేలాడినటువంటి యేసు ప్రభువారు నీకు చూపించాలా. అది దేవునికి ఇష్టమైనటువంటి స్వభావములో కనపడుతున్నటువంటి క్రీస్తు శరీరము. ప్రియులారా, నువ్వు ప్రభువును చూడలేనంత వరకు కూడా నీవు రొట్టెను పట్టుకున్నా, పాత్రను పుచ్చుకున్నా కానీ అది సాధారణంగా నీ కనులకు కనపడుతూ ఉన్నది. కానీ నిజంగా యేసు ప్రభువారి యొక్క శరీరాన్ని నువ్వు మాత్రము చూడలేవు. అందుకే పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి గుర్తు చేసేటువంటి మాటల్లో ఇశ్రాయేలు యొక్క జీవితాలు ప్రభువును చూడలేదు. ఎందుకంటే వారు నమ్మలేదు, ప్రభువుని వారు నమ్మలేదు. అందుకంటాడు కదా, నమ్మకత్వం లేని చోట ఇష్టము అనేటువంటిది కూడా ఉండదు. అందుకే ఆ హెబ్రీలకు రాసిన పత్రికలో కానీ లేదా పౌలు భక్తుని యొక్క మాటలు మనం గమనించగలిగితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంటాడు. రెండోది, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు అంటాడు. ఈ రెండు విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమే. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడటము కూడా అది కష్టతరమే. ఇశ్రాయేలు యొక్క జీవితాలు ఈ రెండు లేవు. వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. రెండోది, వారు పరిశుద్ధులుగా ప్రభు ఎదుట జీవించలేకపోయారు. చూడండి, ఈ 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటల్లో 7వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అంటాడు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనం వ్యభిచరింపకయు యుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకు యుందము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అంటాడు. పిల్లలు గమనించండి, ఎంత చక్కటి మాట. పౌలు భక్తుడు ఈ 11వ వచనం కంక్లూజన్ వాడు ఒక చక్కటి మాట అంటాడు. ఈ దృష్టాంతములు, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకై వ్రాయబడి అంటాడు కదా. యుగాంతము అంటాడు. మనం ఉన్నటువంటి కాలము యుగాంతము అంటే ముగింపులో ఉంది. ఈ కాలాన్ని గురించి మాట్లాడుతూ పౌలు భక్తుడు అంటాడు, ఆ ముగింపులో ఉన్నటువంటి మన జీవితాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాలము ముగింపులోనికి వచ్చేసింది అంటాడు. నిజమే కదా. ఇక్కడ ఉన్న పదాన్ని గమనించి యుగాంతం అంటాడు. అంటే ఇక చివరి దినాలే. యుగాంతం అంటే ఇక ముగింపు, ఆ సమయము సమీపించేసింది. లోకము గతించిపోయేటువంటి కాలములో ఉన్నాం మనం అనేటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇటువంటి కాలములో ఉన్నటువంటి మనకి బుద్ధి కలగటానికి, జ్ఞానము పొందుకోవటానికి ఈ మాటలు మనకు రాయబడ్డాయి. ఒకటి, వారు ఇష్టలుగా లేరు, అందుకే వారు మరణమయ్యారు. రెండోది, వారు ఇంకొక మాట అంటాడు, వారు శోధించినటువంటి స్థితిలో ఉన్నారు, అందుకే వారు మరణమయ్యారు. వారు సనిగినటువంటి స్థితిలో ఉన్నారు, అందుకే వారు మరణమయ్యారు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ప్రియులారా, వారు భయంకరమైనటువంటి విగ్రహారాధనతో కూడినటువంటి వ్యభిచారం యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నారు, అందుకే మరణమయ్యారు. ఈ విషయాలన్నీ కూడా మన యొక్క జీవితాల్లో మార్పు కొరకై వ్రాయబడినటువంటి మాటలు అనేటువంటివి ఈ వాక్య భాగాన్ని గమనించగలుగుతూ ఉన్నాం. నిజమే ప్రియులారా, హెబ్రీ గ్రంథకర్త కూడా ఒక మాట రాస్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో గమనించగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 17వ వచన భాగం నుండి 4వ అధ్యాయం 2వ వచనం వరకు వరుసనే ఉందన్నమాట. చక్కటి మాటలు ఇక్కడ రాయబడింది. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను,
పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెనో అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నామంటాడు కదా. ఎంత చక్కటి మాట వ్రాయబడింది. స్పష్టంగా వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసినో అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. ఈరోజు ఈ యొక్క వాక్యమును బట్టి మనము మన హృదయాంతరంగంలోనికి తీసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన ఏమిటంటే, పాపమును బట్టి దేవుడు శిక్ష మాత్రము ఖచ్చితంగా విధించేటువంటి వాడు. ఆనాటి దినాల్లో పాపం ఉన్నటువంటి వారిని దేవుడు విడిచిపెట్టలేదు. కానీ కృపాకాలములో, కృత నిబంధన కాలములో పాపమునకు క్షమాపణ దొరికింది. కానీ పాపములో నుండి నిత్య జీవములోనికి ప్రవేశించడానికి దేవుడు ద్వారాన్ని తెరిచాడు. కానీ ఆ పాప పర్యవసానం ఏదైతే ఉందో దాని యొక్క శిక్ష ప్రభువారు భరించినప్పటికీ కూడా లోకములోటువంటి మనుషులు ఇంకా అదే పాపములో బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు నీ ఎదుటి నుండి పాపము తొలగించబడింది, కానీ నీలో ఉన్నటువంటి పాపాన్ని ఇంకా నీవు అలాగే ఆధారము చేసుకుని పాపపు స్థితిలో బ్రతుకుతున్నావు అనేటువంటి మాటను ఈ వాక్యము ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. రెండోది ఇంకొక మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. మొదటిగా ఇప్పటి వరకు నేను జ్ఞాపకం చేసింది ఇశ్రాయేలులో ఉన్నటువంటి అవిధేయతను బట్టి కలిగినటువంటి మరణమే. రెండోది యోధా పత్రికలో ఇంకొక మాట గుర్తు చేశాను కదా. ఒకటి ఇశ్రాయేలులో ఉన్నటువంటి అవిధేయత, రెండోది అవిధేయులైనటువంటి దేవదూతలు అంటారు కదా. యోధా పత్రికలో మనం గమనించగలిగినట్లయితే 6వ వచన భాగంలో చూడండి, ఒక్కసారి మరలా చదువుదాం ఇప్పుడు ఆ మాటను క్లుప్తంగా. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను అంటాడు. పిల్లలు గమనించండి, ఇశ్రాయేలు మరణానికి అప్పగించేశాడు. వారు అరణ్యములో నాశనాన్ని చూసుకున్నారు, క్షీణించిపోయినటువంటి స్థితిలో మరణమయ్యారు. రెండోది పాపము చేసినటువంటి దేవదూతల విషయంలో దేవుడు మాట్లాడినటువంటి మాటను మనం గమనించగలిగితే, తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను అంటాడు. బంధించి భద్రము చేశాను అంటాడు. ప్రధానత్వాన్ని నిలుపుకొనక అంటాడు. దేవుడు పరలోక పట్టణములో సకల విధములైనటువంటి దేవదూతల గణమునకు ఒక ఆధిక్యతనిచ్చాడు. ప్రియులారా, దేవుడు దేవుని యొక్క దూతలకు ఆధిక్యతనిచ్చాడు. ఏ ఆధిక్యత అయితే దేవుని యొక్క దూతలకు ఇవ్వబడిందో, లూసిఫర్ యొక్క దూత చక్కగా దేవుని స్తుతించగలిగినటువంటి దూత, అదొక తేజో నక్షత్రము. నిత్యము కూడా నిరంతరము ప్రకాశించగలిగినటువంటి మహిమ కలిగినటువంటి నక్షత్రము, దేవుని స్తుతించగలిగినటువంటి నక్షత్రము. పాపము తనలోనికి ప్రవేశించడానికి మునుపు నిత్యము కూడా అనేక మంది వేల దూతలకు నాయకత్వం వహించినటువంటి దూత. ఒక్క మాటలో గమనించగలిగినట్లయితే లూసిఫర్ ఏది చెయ్యాలా ఎత్తితే మిగిలినటువంటి దూతలు అలా అనుసరించాల్సిందే. అంత ఆధిక్యత, దేవుడు అంత గొప్పతనాన్ని ఆ దూతకి పరలోకములో అనుగ్రహించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దానికి ఒక ప్రధానత్వం ఉంది. దేవుడు ఒక స్థితి ఇచ్చాడు, ఒక ఆధిక్యతనిచ్చాడు. కానీ దురదృష్టం ఏమిటంటే, పాపము తనలోనికి ప్రవేశించేటటువంటి క్షణాన్ని గమనించగలిగితే ఆ తేజో నక్షత్రము, ఆ ప్రధానమైనటువంటి దూత పాపము తనలో కనపడటానికి మునుపు పరిశుద్ధంగా ఉంది, పవిత్రంగా ఉన్నది. కానీ ఒకసారి తన హృదయాంతరంగంలోనికి పాపము ప్రవేశించిన తర్వాత, పాపపు ఆలోచన ప్రవేశించిన తర్వాత ప్రధానత్వాన్ని పోగొట్టుకున్నట్లుగా వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఈ వచనంలో అంటాడు కదా, తమ ప్రధానత్వమును నిలుపుకొనక అంటాడు. ఈరోజు ఎంతమంది దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి రక్షణను నిలుపుకోగలుగుతూ ఉన్నారు? చాలామంది రక్షించబడినటువంటి వారిగా కనపడుతూ ఉన్నారు, కానీ బాప్తిస్మములు తీసుకున్న వారిగా కనపడుతూ ఉన్నారు. కానీ రక్షించబడినటువంటి రక్షణకి, అంటే రక్షణ భాగ్యమునందునటువంటి ఆ రక్షణకు అనుకూలంగా ఎంతవరకు పరిశుద్ధంగా జీవించగలుగుతూ ఉన్నారు? ఆనాడు దేవుని దూతలు ప్రధానత్వాన్ని నిలుపుకోలేకపోయాయి. వారు నిత్య నరకాగ్నిలో
బంధించబడి తీర్పు కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, ఒకసారి ఆ మాట గమనిద్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము. యెషయా గ్రంథము 14వ అధ్యాయము మనం గమనించగలిగితే 12వ వచనం 1, 15వ వచనం 1 ఒకసారి చదవండి త్వరగా మనము. తేజో నక్షత్రమా తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి, నేల మట్టము వరకు ఎట్లు నరకపడితివి, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, నా సింహాసమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందునని నీవు మనసులో మనస్సులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి, నరకములో ఒక మూలకు త్రోయబడితివి. చూడండి పిల్లరా, నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు. చాలా ప్రియులరా గమనించాలి. యెషయా గ్రంథకర్త ఈ మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు కదా. ప్రధానత్వము కోల్పోయినటువంటి ఒక తేజో నక్షత్రం యొక్క స్థితిగతును ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుని స్తుతించేటువంటి ఒక దూత ఆ యొక్క స్థితిని పోగొట్టుకున్నప్పుడు కలిగేటువంటి పరిస్థితిని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నిత్యము ఉన్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చొని దేవుని కుడి పార్శ్వమందు దేవుని నామాన్ని గొప్ప చేసే ఓ ప్రధానమైనటువంటి దూత, నీవు నీ స్థితిగతును మరి మార్చుకోవడానికి, నీవు నీ స్థితిగతుల నుండి పడద్రోయబడడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణము నీలో కలిగినటువంటి అతిశయమే కదా. అతిశయము మానవుని యొక్క హృదయాంతరంగంలో కలుగుతున్నటువంటి అతిశయం ఏదైనా కానీ అది అతని యొక్క జీవితము పతనములోనికి నెట్టివేయబడటానికి అది కారణమే అవుతుందనేటువంటి మాటను ఈ వాక్య భాగంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. అందుకంటాడు కదా, యోధా పత్రికలో భక్తుడైనటువంటి యోధ అవిధేయతను గురించి మాట్లాడుతూ అవిధేయులైనటువంటి దేవదూతలను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఒకటి స్వాస్థ్యాన్ని విడిచిపెట్టలేదు, భూమి మీద ఉన్నటువంటి స్వాస్థ్యాన్ని విడిచిపెట్టలేదు. రెండోది పరమునున్నటువంటి దేవుని దూతలను కూడా విడిచిపెట్టలేదు. దేవుని యొక్క దూతలు భూలోకములు సంచరించేటువంటివి కాదు, కానీ అవి పరమునందు ప్రభువుతో ఉండవలసినటువంటి దూతలు. ప్రభువు ఆజ్ఞాపిస్తే ప్రభువు మాట కొరకు ఎదురు చూచేటువంటి దూతలు. ఒక ప్రభువు సెలవిస్తే చాలు వాటిని అనుసరించి వాటిని కొనసాగించడానికి ఇష్టపడేటువంటి దూతలు. అటువంటి దూతల యొక్క పరిస్థితిని గురించి ఇక్కడ మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కదా, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే అంటాడు. పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి అంటాడు. ఎవరు త్రోసేశారు? దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గమనించగలిగితే యోధా భక్తుడు అంటాడు కదా, ఆ ప్రధానమైనటువంటి దూతలను, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దూతలను, ప్రధానత్వమును నిలుపుకోనటువంటి దూతలను మహాదినమందు జరుగు తీర్పు కొరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసి ఉన్నాడు అనేటువంటి మాటను యోధా భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, తీర్పు కొరకు నరకాగ్నిలో దేవుని యొక్క దూతలు ఎదురు చూస్తూ ఉన్నాయి. భక్తుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు కదా, ఇవన్నీ కూడా అవిధేయులైనటువంటి వారి యొక్క జీవితాల్లో కలుగుతున్నటువంటి పరిస్థితులే. ఇశ్రాయేల్ యొక్క అవిధేయత వారిని మరణంలో ఉంచింది. దేవుని యొక్క దూతల్లో ఉన్నటువంటి అవిధేయత పాతాళములో బంధించబడ్డారు. మూడోది ఇంకొక మాట మనం గుర్తు చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటల్లో మూడవ మాట, యోధా రాసినటువంటి పత్రిక 7వ వచనము చదవండి అమ్మ. 7వ వచనము కూడా త్వరగా. ఆ ప్రకారముగానే సొదొమ గొమొరాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడిన. చాలా 7వ వచనాన్ని గమనించగలిగినట్లయితే ఈ 7వ వచనములో యోధా భక్తుడు మరి ఒక జనాంగాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు.
ఈ జనాంగాన్ని మనం గమనించగలిగినట్లయితే సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క స్థితిని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క రకంగా మరణానికి అప్పగిస్తూ ఉన్నాడు. ఒకటి ఇశ్రాయేలునేమో మరి అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించి మరణానికి అప్పగించాడు. రెండోది దేవుని యొక్క దూతలనేమో పాశముల చేత బంధించి నిత్య నరకాగ్నిలో తీర్పు కొరకు దేవుడు అలా ఉంచేశాడు. మూడోది మనం గమనించగలిగినట్లయితే సొదొమ గొమొర్రా కాలం ఉన్నటువంటి పరిస్థితులను యోధా భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడిన అంటాడు. దృష్టాంతముగా ఉంచబడిన అంటాడు. గమనించండి ప్రియులారా, ఎందుకు ఈరోజు ఈ వాక్య భాగాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను అంటే, యోధా భక్తుడు లోకంలో ఉన్నటువంటి లోక ఆలోచనలో ఉన్నటువంటి మానవుల యొక్క హృదయాలను పురుకొల్పుతూ ఉన్నాడు. లోకములో ఉన్నటువంటి లోక ఆలోచనలో ఉన్నటువంటి వారిని ఆ యొక్క ఆలోచనల నుండి బయటికి తీసుకుని వచ్చి లోక ఆలోచనలో ఉన్నటువంటి వాడు ఎలాంటి మరణము పొందుకోబోతూ ఉన్నాడు, లోకపరమైనటువంటి జీవితము కొరకు పరితపిస్తున్నటువంటి వాడు యొక్క జీవితంలో ఇటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి, ఇటువంటి జీవితము రాబోతున్నటువంటి దినాల్లో వారు అనుభవించబోతూ ఉన్నారు అని ముగ్గురిని ఉదాహరణగా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ ముగ్గురులో ఇప్పటి వరకు ఇద్దరిని గమనించాం పిల్లరా. ఇశ్రాయేల్ యొక్క అవిధేయతను గమనించాము, అది వారిని మరణంలో నిలబెట్టింది. దేవుని యొక్క దూతల్లో ఉన్నటువంటి అవిధేయతను గమనించాము, అవి ప్రధానత్వాన్ని పోగొట్టుకొని నిత్య నరకాగ్నిలో భద్రపరచబడి ఉన్నాయి. మూడోది ఇంకొకటి గమనించగలిగినట్లయితే సొదొమ గొమొర్రా పట్టణములటువంటి ప్రజలు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారో మనందరికీ తెలుసు. సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ప్రజలు చిన్న పిల్లల మొదలుకొని నిండు వృద్ధాప్యములు ఉన్నటువంటి పెద్ద వయసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వ్యభిచారముతో కూడినటువంటి మనసును వారు కలిగి ఉన్నారు. పాపముతో కూడినటువంటి మనసును వారు కలిగి ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఆది కాండములో మనం గమనించగలిగితే 19వ అధ్యాయము 4-5 వచనాల్లో విపరీతమైనటువంటి పాపపు ధోరణి అనేటువంటిది ఆనాటి దినాల్లో సొదొమ గొమొర్రా పట్టణ ప్రాంతములో నివసించినటువంటి ప్రజల యొక్క జీవితాల్లో భయంకరమైనటువంటి పాపము, విపరీతమైనటువంటి పాపము. అసలు ఆ పాపము నుండి ఏ నరుడు కూడా వారిని విడిపించలేనంత వేదనకరమైనటువంటి స్థితి వారి యొక్క జీవితంలోకి వచ్చిన గా ఈ ఆది కాండము 19వ అధ్యాయములో 4వ వచన భాగం నుండి మనం గమనించగలుగుతూ ఉన్నాం. వారు పండు కొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురను వృద్ధులను ప్రజలందరూ నాలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టువేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ, మేము వారిని కూడినట్లు వెలుపులకు తీసుకుని రమ్మని చెప్పగా. చాలా మా ప్రియులారా, చూడండి ఈ వాక్య భాగం మనందరికీ తెలుసు కాబట్టి ఈ లేఖన భాగాన్ని మరలా ఒకసారి మీరు గృహాలకు వెళ్ళిన తర్వాత పరిశీలన చేయండి, చదవండి. పాపము చేత ఒక వ్యక్తి యొక్క కనులు ఎలా మూసుకుని పోతాయో సొదొమ గొమొర్రా పట్టణంలో ప్రజల యొక్క జీవితాల్లో మనకు కనపడుతుంది. పాపము చేసేటువంటి వాడు నేను పాపము చేస్తున్నానని వారు తెలుసుకోలేరు. పాపము చేత వారు కనులు మూయబడ్డాయి. వారు హృదయాలన్నీ కూడా పాపము చేత నింపబడినటువంటి సమయంలో అసలు వారు ఏం చేస్తూ ఉన్నారో, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో కూడా తెలియనటువంటి స్థితిలో భయంకరమైనటువంటి ఆ మరణము దగ్గర నిలబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే అంటాడు కదా, దేవుని యొక్క శిక్షలో అతి భయంకరమైనటువంటి శిక్ష అగ్ని చేత కాల్చివేయటమే. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా శిక్షించాడు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయాన్ని గమనించాము. శోధించినటువంటి వారిని తాపకరమైనటువంటి సర్పాల చేత కరిపించి మరణానికి అప్పగించాడు. అరణ్యములో మన్నాను భుజించినటువంటి వారు కడుపారా తిని మాంసాహారము పళ్ళల్లో ఉండగానే మరణించారు కదా. ఒక్కొక్కరి జీవితంలో సనిగినటువంటి వారి జీవితంలో ఒక రకమైనటువంటి మరణము, గొనిగినటువంటి వారి జీవితాల్లో ఒక రకమైనటువంటి మరణము, దేవుని శోధించినటువంటి వారి జీవితాల్లో ఒక రకమైనటువంటి మరణము. ఇశ్రాయేలు జీవితాల్లో అందరికీ ఒకే రకమైనటువంటి మరణాన్ని దేవుడు ఇవ్వలేదు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి మరణాన్ని ఆ రీతిలో దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా, ఆ మరణానికి వారిని అప్పగించినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం.
కానీ సొదొమ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను గమనించగలిగినట్లయితే ఇక భయంకరమైనటువంటి నరకాగ్నితో కూడినటువంటి అగ్నితో కూడినటువంటి మరణాన్ని దేవుడు వారి కొరకు సిద్ధపరిచాడు. ఎందుకంటే ఆ మరణము ఇంకా బ్రతకడానికి అవకాశం లేనటువంటి మరణము. ఆ మరణము కనీసము శరీరము కూడా చూడడానికి అవకాశము లేనటువంటి మరణం అన్నమాట. ఇక పూర్తిగా బూడిదిగా మారిపోయేటువంటి పరిస్థితి కదా. సర్పము కరిచినా కానీ ప్రాణం పోతే దేహం అలా కనపడుతుందేమో, కానీ సొదొమ పట్టణంలో ఉన్నటువంటి మనుషుల యొక్క దేహాలను చూడాలన్నా కానీ బూడిద తప్ప ఏమీ లేదు. సొదొమ పట్టణంలో ఎంతమంది ప్రజలైతే ఉన్నారో, వారి కట్టడాలు ఏమైతే ఉన్నాయో, అగ్ని కందకములు కురిపించబడుతున్నటువంటి సమయంలో ఆ పట్టణం అంతా కూడా కనీసము చిన్న పచ్చిక బయలు మొలవనంతగా సమస్తము బూడిదిగా మార్చబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడడానికి ఒక కళేబరము కానీ ఒక ఎముకకు కానీ కూడా మిగలనటువంటి పరిస్థితి. ఎంత భయంకరమైనటువంటి మరణాన్ని సొదొమ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు దేవుడు విధించాడో. దేవుని యొక్క వాక్యంలో యోధా భక్తుడు దాన్నే గుర్తు చేస్తూ ఉన్నాడు. వారు మరణానికి అప్పగించారు. ఆ మరణం ఎటువంటిదంటే అగ్నితో కూడినటువంటి మరణాన్ని సొదొమ పట్టణానికి దేవుడు ఇచ్చాడు. ఆ మరణము వారికి ఇవ్వబడడానికి గల కారణం ఏమిటంటే భయంకరమైనటువంటి పాపము, క్షమాపణ దొరకనటువంటి పాపం అక్కడ ఉంది. దేవుడు క్షమించడానికి ఏదైనా ప్రయత్నము చేయాలని చూసినా కానీ క్షమాపణ దొరకనటువంటి పాపం అక్కడ కనపడుతూ ఉంది. ఒకవేళ మనం గమనించగలిగినట్లయితే లోతు కుటుంబానికి లోతు కుటుంబానికి మరణము నుండి విడుదల దొరికిందేమో, కానీ మరణము నుండి తప్పించబడేటువంటి పరిస్థితి వారికి దొరికిందేమో, కానీ సొదొమ పట్టణంలో ఉన్నటువంటి ఒక్కరికి కూడా, అంటే లోతు కుమార్తెలకి మినహా మిగిలినటువంటి ఎవరికి కూడా ఆ పట్టణంలో నుండి దేవుడు క్షేమముగా వారిని బయటికి తీసుకుని రావటానికి అనుమతి ఇవ్వలేదు అనేటువంటి మాట గమనించగలుగుతూ ఉన్నాం. ఇది దృష్టాంతంగా మనకు వ్రాయబడిందని ఆ యోధా పత్రికలో చక్కగా మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. చూడండి, ఈ మాట మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యోధా రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి ఆ మాటని మనం గమనించగలిగినట్లయితే పిల్లలు గమనించండి. ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఇంకొక మాట నేను గుర్తు చేస్తాను. యోధా రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి మాటలోనే తమ నివాస ఆ ప్రకారంగానే సొదొమ గొమొరలను వాటి చుట్టుపట్ల ఉన్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండను అనుభవించుతూ దృష్టాంతముగా ఉంచబడెను. 2 పేతురు రాసిన పత్రిక, ఒక్కసారి అక్కడ పేజ్ తిప్పండి అమ్మ. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచన భాగాన్ని ఒక్కసారి చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఆయన సొదొమ గొమొరాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు గమనించండి, ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారాయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించిన పిల్లలు గమనించండి. పేతురు భక్తుడు రాస్తూ ఉన్నాడు, గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ సొదొమ గొమొరలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతంగా ఉంచుటకై వాటికి నాశనము విధించి అంటాడు కదా. ఈరోజు ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు మనకెందుకు గుర్తు చేస్తూ ఉన్నాడు అంటే, ఒకటి మనము పాపములో ఉండకూడదనేటువంటి ఆలోచన, రెండోది మనము అవిధేయులుగా దేవుని సన్నిధిలో ఉండకూడదనేటువంటి ఆలోచన, మూడోది నిర్లక్ష్యమైనటువంటి స్వభావం అనేటువంటిది దేవుని బిడ్డలుగా క్రైస్తవ విశ్వాసులకి తగదు అనేటువంటి ఒక ఆలోచన, నాలుగోది ఇశ్రాయేలు జీవితాల్లో గమనించినటువంటి మాట, పరిపూర్ణంగా మనము దేవునికి ఇష్టలమై ఉండాలి, దేవునికి ఇష్టముగా లేనటువంటి వాడు మరణమును చూచేటువంటి వాడే అనేటువంటి సంగతి తెలియపరిచేటువంటి ఆలోచన. ఈ ఆలోచనలన్నీ కూడా, ఈ మాటలన్నీ కూడా ఈ కడువరి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా ఏమైనా నిర్లక్ష్యమైనటువంటి స్వభావం ఉంటే దాన్ని విడిచిపెట్టమంటాడు.
ఇంకా పాప స్వభావంతో కూడినటువంటి ఆలోచన ఉంటే దాన్ని తీసివేయండి అంటాడు. ఇంకా నీవు పరిపూర్ణంగా వాక్యానుసారమైనటువంటి జీవితంలోనికి రాలేకపోతే ఇదిగో ఈ యొక్క వాక్యాన్ని గుర్తు చేసుకో, వారికి కలిగినటువంటిది నీకు కలగకుండా ఉండటానికి జాగ్రత్త పడని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అనేటువంటి ఆలోచన మనసులోనికి తీసుకోమని దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తూ ఉన్నది పిల్లరా. అంటాడు కదా, నీతిమంతుడైనటువంటి లోతు భక్తిహీనుల యొక్క జీవితాల్లోనికి మరణం వచ్చినప్పటికీ కూడా దేవుడు తన కృపచేత లోతును బయటికి నడిపించినట్లుగా, బయటికి తీసుకుని వచ్చినట్లుగా, మరణం నుండి తప్పించినట్లుగా దేవుని యొక్క వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు పేతురు భక్తుని ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఈరోజు మరణం నుండి తప్పించబడాలి, పాపము నుండి విడిపించబడాలి, నీతిమంతుడిగా దేవుని సన్నిధిలో దేవుని రాజ్యానికి వారసుడిగా ఉండాలి. ఈ కడువర దినాల్లో అటువంటి జీవితాన్ని జీవించమని దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేవుడు ఆశించినటువంటి ఇష్టమైనటువంటి జీవితాన్ని ఈరోజు నీ హృదయాంతరంగంలో, నీ జీవితంలో కలిగి ఉన్నావా లేదా? ఇంకా నీవు దేవునికి ఇష్టడిగా ఉండలేకపోయినట్లయితే, ఇంకా నీవు దేవుని చిత్తాన్ని ఎరిగి జీవించలేకపోతూ ఉన్నట్లయితే ఈ క్షణంలో ఒక్కసారి ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. ప్రభు తన స్వరాన్ని వినిపించాడు యోధా భక్తుని ద్వారా. పత్రికలో రాయబడినటువంటి మాటలు ఈరోజు ప్రభు మనకు జ్ఞాపకం చేసి ఉన్నాడు. ఇశ్రాయేల్లో ఉన్నటువంటి అవిధేయత నీలో ఉన్నదా? మరణమైపోయేటువంటి పరిస్థితి ఉన్నదని హెచ్చరిక చేయబడింది. దేవుని యొక్క దూతల్లో ఉన్నటువంటి అవిధేయత నీలో ఉన్నదా? నిత్య పాశములతో బంధించబడి కటిక చీకట్లో నిత్య నరకాగ్నిలో తీర్పు కొరకు ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉన్నది అనే మాట గుర్తు చేయబడుతూ ఉంది. సొదొమ గొమొర్రా పట్టణములటువంటి ప్రజల యొక్క మనస్తత్వాన్ని ఏమైనా కలిగి ఉన్నామా? భయంకరమైనటువంటి నిత్య నరకాగ్ని చేత దహించవేయబడేటువంటి రోజు రాబోతూ ఉందనే వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ మరణకరమైనటువంటి పరిస్థితి నుండి దేవుడు తప్పించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ మరణకరమైనటువంటి వేదనకరమైనటువంటి స్థితిగతులను కలిగి జీవించకూడదని దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. ఈరోజు దేవుని మాటలు విన్నటువంటి నీవు ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. ఒక్కసారి నీ హృదయాంతరంగాన్ని పరీక్షించుకో. ఇంకా నీవు అవిధేయుడిగా ఉంటే అవిధేయతను విడిచిపెట్టు. ఇంకా నీలో నిర్లక్ష్యం అంటే నిర్లక్ష్యం అనేటువంటి స్వభావాన్ని విడిచిపెట్టు. ఇంకా నీలో లోక సంబంధమైనటువంటి పాపం ఉంటే ఆ పాప స్వభావాన్ని విడిచిపెట్టు. ఇదిగో నీవు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావేమో, ఒకవేళ నీవు నిత్య నరకాగ్నిలో మరణము దగ్గర నిలబడబోతూ ఉన్నావని వాక్యం హెచ్చరిక చేసింది. అవిధేయతల నుండి విధేయుడిగా మార్చబడినటువంటి స్థితిలో పరిశుద్ధాత్మకు అనుకూలంగా నీ జీవితాన్ని కట్టుకున్నట్లు ఒకసారి ప్రార్థన చేయి. ప్రభువును అడుగు, నా కుమారుడా, ప్రభువును అడుగు. ప్రభు నీతో మాట్లాడితే నీ హృదయాన్ని, నీ తలంపులను, నీ జీవితాన్ని, నీ చిత్తాన్ని సమస్తను ప్రభువుకి అర్పగించి ప్రభువుతో మాట్లాడుతూ ప్రభువుతో నడు. ప్రభు నీ జీవితాన్ని గొప్పగా ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ప్రార్థన చేసుకుందాం. నిత్యము పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు కొనియాడబడుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, యూదా పత్రికలో ఉన్నటువంటి పరిస్థితులను ఆయన యూదా భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ఉన్నటువంటి అవిధేయత వారిని మరణానికి అప్పగించిందని, దేవుని యొక్క దూతల్లో కనపడినటువంటి అవిధేయత వారిని నిత్య నరకాగ్నిలో నిత్య పాశములతో బంధించిందని, సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అవిధేయత పాపము వారిని అగ్ని చేత దహించి వేసిందని ఆయన వాక్యం ద్వారా హెచ్చరించారు. ఈ కడువర దినాల్లో ప్రభా, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి మా జీవితాల్లో ఎటువంటి అవిధేయత ఉండకూడదని ఆయన వాక్యం ద్వారా మీరు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. అవిధేయత మా జీవితాన్ని అయ్యా మీ సన్నిధికి దూరము చేస్తూ ఉంది, మీ వాక్యానికి దూరము చేస్తూ ఉంది, జీవానికి దూరము చేస్తూ ఉంది. శాశ్వతమైనటువంటి నిత్య జీవము నుండి ఈ యొక్క అవిధేయత, ఈ యొక్క నిర్లక్ష్యము, అయినా ఇష్టము లేనటువంటి జీవితం, ఇవన్నీ కూడా మరణంలో నిలవబడుతూ అని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మాకు దృష్టాంతములుగా రాయబడి ఉన్నాయని ఆయన మీరు వాక్యము ద్వారా సెలవిచ్చారని బట్టి స్తుతిస్తూ ఉన్నారు.
వాక్యమైనటువంటి బిడ్డలందరూ కూడా వాక్య ప్రకారమైనటువంటి జీవితాన్ని ఈ కడువరి దినాల్లో నాయన మరి మీకు ఇష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించినట్లు నీ కృపను మెండుగా అనుగ్రహించి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్.